శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 24 చాప్టర్లో 26 శ్లోకాల నుంచి. దండకరణ్యంలో సీత అపహరించుకుబడిన తర్వాత సీతాదేవి కోసం వెతుకుతూ విలపిస్తూ ఉన్న శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు అక్కడ ఉన్నారు. అయితే సతీ సమేతంగా వచ్చిన ఆ పరమేశ్వరుడు అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ వాళ్ళ గురించి సతీదేవికి చెప్తున్నారు. సూర్యవంశోద్భవం వీరం భూపం దశరథాత్మజం భరతాగ్రజామానందరహితం విగత ప్రభం. వీళ్ళు కనిపించే ఇద్దరు కూడా మనస్సు ఆ సీతాదేవి యొక్క ఎడబాటు కారణంగా విలపిస్తూ ఉన్నాడు. సూర్యవంశంలో జన్మించిన వాళ్ళు వీరులు, పైగా భూమిని పరిపాలిస్తున్న వాళ్ళు. దశరథుడు యొక్క పుత్రుడు, భరతుడికి పెద్దవాడు. ఆనందం కోల్పోయి ఇక్కడ అందుకే వీళ్ళు కాంతి తగ్గిపోయి ఉన్నారు. శ్రీరామచంద్రుడు ఆనందం లేని, అలాగే శ్రీరాముడు బాధలోకి లోబడి ఉంటే లక్ష్మణుడు కూడా అదే స్థితిలో ఉన్నారు. అందుకే దేహకాంతి వెలవెలబోయి ఉన్నది. పూర్ణకామో వరాధీనం ప్రాణమత్స్మా ముదాహర రామం భ్రమంతం విపీనే సలక్ష్మణ ముదారధి. అక్కడ ఉదారంగా అంటే ఇక్కడ సీత ఎక్కడుందో తెలియట్లేదు, ఏమైందో తెలియట్లేదు. అందుకుని ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడంటే ఆ సమయంలో ఉదార చేతస్కుడుగా, పూర్ణ కాముడుగా, అంటే నిజంగా మనకు బాగా ఇష్టమైంది ఏదన్నా మనకి దూరం అయిపోయి దానికి ఏదన్నా జరిగితే ఎలా ఉంటాం, బాధలో ఉంటాము, అలా కనిపిస్తున్నాడు. అందుకే ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. అక్కడ మళ్ళీ ఆయనతో ఉన్నవాడు లక్ష్మణుడు. ఈ వనంలో తిరుగుతూ ఉండి అక్కడ వీళ్ళ తల్లైన కైకేయి కారణంగా, ఆ కైకేయికి వీళ్ళ తండ్రి ఇచ్చిన వరాల కారణంగా ఆ ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. అందుకని ఈ వనాలకి రావాల్సి వచ్చింది. అయితే రాముడు కూడా చాలా ఆనందంగానే ఇక్కడికి వచ్చేసాడు అని. అయితే ఇక్కడ ఒక్కసారి వాళ్ళని చూడంగానే భగవంతుడైన శివుడు కూడా చాలా ఆనందంగా ఆ రాముడికి నమస్కరించాడు. ఆ రాముడు కూడా ఆయనకి మళ్ళీ నమస్కరించాడు. జయేతత్యుక్త్వాన్యతో గచ్చన్నధా తస్మే స్వాదర్శనం రామాయ విపినే తస్మిన్ శంకరో భక్తవత్సలః. జయ ధ్వనులు చేసుకుంటూ ఈయన చూసి నమస్కరించి ఈయన మళ్ళీ అక్కడ ఏమీ నిలబడకుండా సంభాషించకుండా పరమేశ్వరుడు అక్కడి నుంచి వేరే మార్గం వైపుగా తను వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఈయనకి నమస్కరించాడు. ఈయన కూడా ఏమీ మాట్లాడలేదు. ఎవరి పనుల్లో వాళ్ళే ఉన్నారంటే లీలా చైతంలో విశారదుడైన పరమాత్మ ఎలా ఉంటాడు అంటే అనేకం అవ్వగలడు, అనేకం చేస్తూ కూడా మళ్ళీ దీనికి కూడా అతీతంగా ఉండగలిగిన స్థితిలో ఉన్నవాడే పరమాత్మ. అందుకే ఇక్కడ భక్తవత్సలుడైన శంకరుడు ఆ వనంలో శ్రీరాముడికి మళ్ళీ కనిపించలేదు, మళ్ళీ దర్శనం కూడా ఇవ్వలేదు. ఇతి దృశిం సతిం దృష్ట్వా శివా లీలా విమోహని సువిస్మిత శివం ప్రాహ శివమాయ విమోహిత. అందరినీ మోహానికి లోబడేలా చేసే ఆ పరమేశ్వరుడు ఇక్కడ మళ్ళీ లీలా అని చెప్పాలి. ఎందుకంటే లీలా విశారదుడు ఇద్దరు కూడా, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఇంకొకళ్ళు తక్కువ కాదు. ఈయనలో ఎటువంటి లక్షణాలన్నీ ఉన్నాయో, ఏవైతే చెయ్యగలిగినంత సమర్థత ఉన్నదో అదే ఇక్కడ కూడా ఉన్నది. కానీ ఇక్కడ లీల భాగంగా ఈయన మోహానికి ఆవిడ లోబడినట్టుగా ఈవిడ మళ్ళీ కొన్ని చేస్తున్నట్టుగా లీల చేస్తుంది. అందుకే ఇక్కడ మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ ఇద్దరొక్క సమన్వయంతోనే జరుగుతుంది. సతీదేవి ఇక్కడ ఎలా అయితే పరమేశ్వరుడు రాముడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, అది చూసి ఈవిడ ఆశ్చర్యానికి లోబడింది. అందుకే ఇక్కడ భగవంతుడు ఇలాగా ఎందుకు లీల చేస్తున్నాడు, ఆశ్చర్యం చెందిన దానిలాగా ఆ స్వామి మాయకు వశమైనట్టుగా ఉండి మళ్ళీ సతీదేవి ఆ పరమేశ్వరుని ఏవి అర్థం కాని మామూలు వాళ్ళు ఎలా ఉంటారో అలా అడుగుతున్నట్టుగా అడుగుతుంది. సత్యు ఉవాచ దేవదేవ పరబ్రహ్మ సర్వేశ పరమేశ్వర సేవంతే త్వం సదా సర్వే హరిబ్రహ్మాదయః సురాః. ఆ సతీదేవి ఏవి ఎరగందానిలాగా పరమేశ్వరుని అడుగుతుంది. ఓ దేవదేవ, సర్వేశ్వర అంటే సర్వానికి ఈశ్వరుడు నువ్వు కదా, పరబ్రహ్మము నువ్వు, సర్వుల చేత పూజింపబడుతున్నవాడివి నువ్వు. బ్రహ్మ విష్ణు సకల దేవతలు కూడా ఎప్పుడూ సదా నిన్నే కదా పూజిస్తారు, నిన్నే కదా కొలుస్తారు. అలాంటిది అందరూ నమస్కరిస్తుంటే, అది పైగా అందరూ నమస్కరించాల్సిన యోగ్యమైన వాడివి నువ్వు కదా.
త్వం ప్రణమ్యో హి సర్వేషాం సేవ్యో ధ్యేయశ్చ సర్వదా వేదాంతవేద్యో యత్నేన నిర్వికారి పరప్రభుః. అలాగే అందరి ద్వారా నమస్కరించబడుతున్నావు, అందరి ద్వారా ఆరాధించబడుతున్నావు. సర్వదా అందరూ సేవించుకునేది నిన్ను, ధ్యానించుకునేది నిన్ను. వేదాంత శాస్త్రాల ద్వారా కూడా ప్రయత్నపూర్వకంగా తెలుసుకోదగిన వాడివి నువ్వు, ఆ యోగ్యమైన వాడివి, నిర్వీకారివైన నువ్వు, పరమ ప్రభువి కదా, అన్నీ నువ్వు కదా. కావిమో పురుషో నాత విరహ వ్యాకులాకృతి విచరంతో వనే విలష్టో దీనో వీరో ధనుర్ధనో. అయితే నాథ, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు పురుషులు ఎవరు? వీళ్ళ ఆకృతిలో ఇంతలాగా, పైగా వీళ్ళు ఎలా ఉన్నారంటే చాలా బాధలో ఉన్నారు. అందుకని వాళ్ళని చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. పైగా వీళ్ళు ధనుర్బాణాలు చేతపట్టి ఈ అడవుల్లో ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళకి ఇంత బాధ ఎందుకు వచ్చింది? అంత విచారంలో దేనికోసం వాళ్ళు అంత దుఃఖానికి లోబడిపోయి అంత దీనంగా ఉన్నారు? అంటే ఈ ప్రదేశంలో ఎందుకున్నారు, ఇలా ఎందుకున్నారు అన్నట్టుగా అడిగింది. తయోజ్యేష్టం కంచశ్యామం దృష్ట్వా వైకేన హేతునా ముదితః సుప్రసన్నాత్మా భవో భక్త ఇవాధునా. అందులో ఇద్దరు అని చెప్పాడు. అందులో ఒక ఆయన పెద్ద, ఇంకో ఆయన చిన్న అని చెప్పాడు. అయితే అందులో పెద్దవాడు ఇరువురు, ఆయన యొక్క శరీర కాంతి నీలకమలంలాగా శ్యామలమై ఉన్నదే, అతన్ని చూసి మీరు ఏ కారణం చేత అంత ఆనందానికి లోబడిపోయి ఉండి, మీ మనస్సు ఎందుకు ఇంత ఆనందానికి లోబడి ఉన్నది? इति मे संशयं स्वामिन् शङ्कर जेतुमर्हसि సేవ్యస్య సేవకేనైవ ఘటతే ప్రణతీః ప్రభో. స్వామి, నాకు అనుమానాన్ని దూరం పరచండి. నాకు ఒక అనుమానం కలుగుతుంది. అంటే ఇలా సకలంతో పూజింపబడేవాడు, సకలాలు నిన్ను ధ్యానిస్తాయి, అలాంటిది ఈయన పురుషుణ్ణి చూసి మీరెందుకు ఆనందానికి లోబడిపోయారు? భక్తునిలాగా మీరెందుకు వినమ్రతతో ఆయనకి మళ్ళీ నమస్కరిస్తున్నారు? అందరూ నమస్కరించేది నీకు కదా, అందుకు నాకు ఈ సందేహం కలిగింది. ఈ సందేహాన్ని మీరే తొలగించండి. మీరు సేవకుల్లాగా, ఆయన ప్రభువులాగా మీరు ఎందుకు ఇలాగా ఆయనకి నమస్కరిస్తున్నారు అని. బ్రహ్మో ఉవాచ ఆదిశక్తి సతీ దేవి శివా సా పరమేశ్వరి శివమాయా వశీభూత్వా ప్రచ్చేతం శివం ప్రభుం తదా కర్ణ్యా వచః సత్యాః శంకరः పరమేశ్వరः తదా విహస్య సా ప్రాహ సతీం లీలా విశారదః. బ్రహ్మమళ్ళి ఇలా చెప్తున్నాడు, నారద, మంగళకారిణి అయిన జగత్తుకే ఈశ్వరి అయిన పరమేశ్వరియే ఆది శక్తి. అయితే ఇక్కడ మాయకి లోబడినట్టుగా, వశమైపోయినట్టుగా, లీలలో భాగంగా మళ్ళీ శివుణ్ణి ఎప్పుడైతే ఇలా ప్రశ్నించిందో, ఆ పరమేశ్వరుడిని అడగగా ఆ పరమేశ్వరుడు కూడా అక్కడ లీలా భాగంలో అన్నిటిలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఇద్దరు, పరమేశ్వరుడు పరమేశ్వరి కూడా. ఆయన కూడా నవ్వుతూ ఆ సతికి మళ్ళీ ఎలా అయితే ఏమీ తెలియనట్టు అడుగుతుంటే ఈయన కూడా ఏమీ తెలియనట్టుగా మళ్ళీ సమాధానం చెప్పడానికి పూనుకున్నాడు. పరమేశ్వర ఉవాచ శృణు దేవి సతి ప్రీత్యా యథార్థం వాచ్మినచ్చలం వరదాన ప్రభావక్తుం ప్రణామం చైవ మాధరాత్. ఆ పరమేశ్వరుడు సతీదేవితో ఇలా చెప్తాడు, ఓ సతీదేవి విను, నేను చాలా సంతోషంతో, పైగా ఇక్కడ నేను ఆనందంగా సత్యమే చెప్తున్నాను. అంటే చెప్పే దాంట్లో ఎక్కడా కూడా అసత్యం అన్నది లేనే లేదు. ఇది పైగా ఇంకో ఎటువంటిది కూడా కపటం ఏమీ లేనిది. వరదాన ప్రభావం చేతనే నేను వారికి గౌరవంతో నమస్కరించాను. రామలక్ష్మణానామానో భ్రాతరో వీర సమ్మతో సూర్యవంశోద్భవో దేవి ప్రాజ్ఞో దశరథాత్మజో. ఓ దేవి, ఆ ఇద్దరు కూడా వీరుల ద్వారా కూడా సమ్మానం పొందుతున్న వాళ్ళు, అంటే అంత వీరోచితమైన వాళ్ళు. వాళ్ళ నామాలు ఏమిటి అంటే శ్రీరామ ఇంకా లక్ష్మణ. సూర్యవంశంలో ఉద్భవించిన వాళ్ళు, పరమ బుద్ధిమంతులు, దశరథుడు మహారాజు యొక్క పిల్లలు. గౌరవర్ణో లఘుర్బంధు శేషేషో లక్ష్మణ విద్య జ్యేష్ఠో రామవిదో విష్ణు పూర్ణాంశో నిరుపద్రవ. ఇందులో ఎవరైతే గౌరవర్ణంలో ఉన్నారో, ఈ గౌరవర్ణంలో ఉన్నవాడు చిన్నవాడు, సాక్షాత్తు శేషుడొక్క అంశ.
ఆయన పేరు లక్ష్మణుడు. అయితే ఇందులో పెద్దవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు శ్రీరాముడు. ఇతని రూపంలో ఉన్నవాడు ఆ పరమాత్మ అయిన విష్ణువే. అంటే ఇద్దరూ ఉన్నది ఎవరు అంటే ఇక్కడ ఉపద్రవాలు తొలగించటానికి. అందుకే ఇక్కడ విష్ణు అంశ, పైగా ఇది ఏ అంశ? పూర్ణమైన అంశ రాముడిది. అవతీర్ణः क्षीतो साधुरक्षणाय भवायनः इत्युक्त्वा वीररामासौ शुभः శుతికరః ప్రభుః. అయితే ఇక్కడ సాధు పురుషుల రక్షణార్థమై ఇక్కడ లోకాలకి కళ్యాణకరంగా చెయ్యటానికి భూమి మీద అవతరించాడు అని ఇంత చెప్పి సర్వానికి మూలమైన ఆ పరమాత్మ మళ్ళీ మౌనాన్ని వహించి ఉండిపోయాడు. श्रुत्वा पित्तं वचः शम्भोर्न विशश्वासा तन्मनः शिवमाया బలవతి సైవ త్రైలోక్యమోహిని. ఈ ప్రకారంగా ఎప్పుడైతే ఆ పరమాత్మ చెప్పింది విష్ణు ఒక్క అంశే ఆయన, పైగా పూర్ణంగా ఉద్ధరించడానికి అవతరించాడు అని చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయాడు. అయితే మళ్ళీ ఆ మాటల మీద విశ్వాసం పూర్ణంగా రాలేదు. అంటే అనుమానాన్ని తొలగించి, అంటే మాయకి లోబడి ఉన్నట్టుగా మళ్ళీ అడగటం లీలలో భాగమే. పరమేశ్వరికి తెలియంది ఏమీ లేదు. వాళ్ళిద్దరూ కూడా ఎలా అయితే ఎప్పుడూ కలిసే ఉంటారు. పైగా ఇక్కడ లీలగా అవతారాలు వేరే వేరే దగ్గర ఉన్నట్టుగా మళ్ళీ కొన్ని చేసి కొన్ని మళ్ళీ పొందినట్టుగా, కొన్ని కోల్పోతున్నట్టుగా, కొన్ని తెలియనట్టుగా, ఇదంతా మాయామోహానికి లోబడినట్టుగా లీల చేస్తారు తప్పితే వాళ్ళు దాన్ని ఆధీనంలో ఉండరు. వాళ్ళ ఆధీనంలో మాయామోహాలు ఉంటాయి. సర్వానికి మూలమైన వాళ్ళు. అందుకే ఇక్కడ ఆ చెప్పిన మాట మీద ఈ విశ్వాసం కలగలేదని ఆ మాయలో పడిపోయి ఉన్నట్టుగా, మోహానికి ఉన్నట్టుగానే, ఎలా అయితే ముల్లోకాల్ని కాదు సర్వాన్ని కూడా మోహానికి చేయగలిగిన ఆ పరమాత్మ ఆ మోహవశముల్లో పడినట్టుగా ఈవిడ కూడా లీలలో భాగంగా అవిశ్వసంతం మనోజ్ఞాత్వా తస్యాహ శంభు సనాతన అవోచద్వచనం చేతి ప్రభు లీలా విశారద. ఏదైతే ఈ వివాహం జరిగేటప్పుడు కూడా లీలలో భాగంగా ఇన్ని లక్షణాలంటే నేను తపస్సు చేసుకునేటప్పుడు తపస్సు చేసుకోవాలి, నేను ఎలా ఆనందంగా ఉండేటప్పుడు ఆవిడ ఆనందంగా ఉండాలి, నేను ఆవిడతో సమయాన్ని గడపాలనుకున్నప్పుడు ఆవిడ కూడా నాతో అంతే ఆనందంగా సమయాన్ని గడపాలి. దీనికి వ్యతిరేకంగా నేను చెప్పిన దానికి ఎప్పుడైనా సరే ఆవిడ విశ్వాసం, అంటే విశ్వాసం లేకుండా ఉన్నా, అంటే నేను చెప్పింది ఆవిడ నమ్మకపోయినా, ఆవిడకి మళ్ళీ ఎక్కడన్నా అనుమానాలు వచ్చి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే నేను ఆవిడని త్యాజిస్తాను అని కూడా చెప్పాడు. ఇప్పుడు దాన్ని సార్థకం చెయ్యటానికి ఇంత లీల చేస్తున్నారు. అందుకే ఆ సతీదేవి మనస్సులోనే మళ్ళీ మళ్ళీ ఆ విశ్వాసం అన్నది కుదరకుండా ఉన్నట్టుగా ఆ లీలా విశారదంలో భాగంగా దీన్ని మళ్ళీ ఆయనతో చెప్పమని అడిగింది ఇవన్నీ కూడా. దానికి సమాధానంగా పరమేశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. శివ ఉవాచ శృణు మద్వచనం దేవి నా విశ్వసీతి చేన్మనః స్వయం రామ పరీక్షాం హి కురు తత్ర స్వయాధియా. ఈ పరమేశ్వరుడు గల లీలా భాగంగానే అందుకే ఆవిడతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. నేను చెప్పిన మాటల మీద నీకు ఇంకా విశ్వాసం కలగకపోతే, నీ మనస్సులో విశ్వాసం కలగటానికి వెంటనే వెళ్ళి నీకు తోచినట్టుగా ఆయన్ని నువ్వు పరీక్షించుకో అన్నాడు. వినశ్యతి యథా మోహత్ సత్తత్కురు త్వం సతి ప్రియే గత్వా తత్ర నితస్తస్తావధావటే భవ పరీక్షిక. అందుకే సతి, నా ప్రియమైన భార్య, వెంటనే వెళ్ళు, నీకు కలిగిన మోహాలని భ్రమలన్నీ తొలగించుకోవటానికి నువ్వు ఎలా వ్యవహరించాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి అట్లా రాముణ్ణి పరీక్షించుకో, నేను అప్పటిదాకా నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పాడు. బ్రహ్మో ఉవాచ శివాజ్ఞయా సతీ తత్ర గత్వా చింతయధీశ్వరి కుర్యా పరీక్షాం చ కథం రామస్య వనచారిణః. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. నారద, భగవంతుడైన పరమేశ్వరుడు ఆజ్ఞతో ఈవిడ మళ్ళీ అక్కడ అనుమానం తొలగించుకోవాలన్న ప్రయత్నంతో ఆ వనాల్లో సంచరిస్తూ ఉన్న రాముణ్ణి పరీక్షించటానికి, అంటే ఇది నిజంగానే విష్ణు యొక్క అంశ అవతారమా కాదా అది మళ్ళీ తేల్చటానికి. అంటే మాయామోహాలకి లోబడినవాడు, లోబడకుండా ఉన్నవాడు, అవతార పురుషుల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ రాముడు అలాగే ఉన్నాడు, సతీ కూడా అలాగే ఉంది, అలాగే ఆ పరమేశ్వరుడు కూడా ఇక్కడ మళ్ళీ ఎలా అయితే శివశక్తి యుక్తంగానే ఈ అంశే మళ్ళీ సీతగా మళ్ళీ రాముడి చెంత కూడా ఉన్నది. మళ్ళీ అక్కడ ఆయనకి ఏదో విడిపోయినట్టుగా మళ్ళీ లౌకికంగా ఒక లీల కనిపిస్తున్నది, కానీ అక్కడ విడదీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు.
ఈ సతీదేవి మళ్ళీ ఆ రాముడి దగ్గరికి వెళ్ళింది. ఆమె తన మనస్సులో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో, నేను వనాల్లో సంచరిస్తున్న రాముడిని ఎలా పరీక్షించుకోవాలి, పరీక్షించుకోమనైతే చెప్పాడైతే ఎలా పరీక్ష చెయ్యాలి, ఈయనే ఆ విష్ణు అంశాన్ని నాకు ఎలా తెలుస్తుంది అని. సీతారూపమహం ధృత్వా గచ్చేయం రామ సన్నిధౌ యది రామో హరిః సర్వం విజ్ఞాస్యతి న చాన్యత. అయితే సీత జాడ తెలియక విరహంలో ఉండి సీతను వెతుకుతూ ఉన్నాడు, అన్వేషిస్తూ ఉన్నాడు కదా. అయితే నేను సీత రూపాన్నే ధరించి రాముడి దగ్గరికి వెళతాను. ఈ రాముడు గనక సాక్షాత్తు విష్ణు అంశే అయితే వెంటనే తెలుసుకుంటాడు, లేకపోతే అది నేనని తెలుసుకోలేడు అని అనుకుంది. ఇతం విచార్య సీతా సా భూత్వా రామ సమీపతః ఆగమత్ తత్పరీక్షార్థం సతీ మోహపరాయణ. ఈ ప్రకారంగా ఆలోచన చేసుకుని వెంటనే మోహానికి లోబడినట్టుగా ఉండి సతీగా ఉన్న అమ్మవారు చేస్తున్న లీల. అందుకని సీతాదేవి రూపాన్ని ధరించింది. శ్రీరాముడి దగ్గరికి ఆయన్ని పరీక్షించడానికి ఆయనకి దగ్గరగా సీత స్వరూపంలో వెళ్ళక్కడ నుంచుంది. సీతారూపాం సతిం దృష్ట్వా జపన్నామ శివేతి చ విహస్య తత్ప్రవిజ్ఞాయ నత్వా వోచద రఘుధ్వః. సీత రూపంలో వచ్చిన సతీదేవిని చూసి ఈయన ఎప్పుడు నిరంతరము ఎలా ఉంటారు అంటే ఇక్కడ ఆ శివనామ జపంలోనే ఉంటాడు, ఆ విష్ణు అలాగే ఆ విష్ణు జపంలోనే ఉంటాడు. అంటే హరిహరాదులకి భేదం లేదు. కాకపోతే ఆ పరమంగా ఉన్న పరమాత్మ మళ్ళీ త్రిమూర్తులుగా ధరించి ఆ రూపాల్లో కొన్ని లీలలు చేస్తూ ఒక గుణానికి లోబడినట్టుగా ఒక క్రతు చేస్తున్నట్టుగా కనిపిస్తాడు, కానీ అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. అయితే ఇక్కడ ఆ నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. అందుకుని రఘుకుల శ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వము తెలిసిన ఆ పరమాత్మ అంశ కాబట్టి నవ్వుతూ ఆ సతీదేవికి నమస్కరించి మళ్ళీ రాముడు ఇలా పలుకుతున్నాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 24 చాప్టర్లో 48 శ్లోక సంపూర్ణ.